అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ బీజేపీ పార్టీల మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. నూతన సంవత్సరం వేళ ఆప్ బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు విమర్శలతో ఢిల్లీ రాజకీయాలను హీటెక్కించారు. బీజేపీపై సంచలన ఆరోపణలు చేస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ కు ఆప్ అధినేత కేజ్రీవాల్ లేఖ రాయగా ఆ లేఖకు కౌంటర్ గా ఆప్ కు బీజేపీ మరో లేఖ రాయడం సంచలనంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీల మధ్య పొలిటికల్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా సరే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓవైపు ఓటర్లకు వరాలు ప్రకటిస్తూ ఆయా వర్గాల ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆప్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ప్రజలకు డబ్బు పంచుతోందని ఆరోపించారు. దీన్ని ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. బీజేపీపై పలు ఆరోపణలు చేస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు కేజ్రీవాల్ ఓ లేఖ రాశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ నేతలు బహిరంగ డబ్బులు పంచుతున్నారని, ఓట్ల కొనుగోలును ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. ఇక పూర్వాంచలి దళితుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని ఆరోపించిన కేజ్రీవాల్, ప్రజాస్వామ్యానికి ఇది సరైందని మీరు భావిస్తున్నారా? కాషాయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని మీకు అనిపించడం లేదా అని భాగవత్ కు లేఖలో ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్. ఇంతకు ముందే బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. కాషాయ పార్టీ గెలుపు కోసం ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందంటూ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 15 రోజుల్లో 5,000 మంది ఓటర్లను తొలగించేందుకు కొత్తగా దరఖాస్తులు వచ్చాయని ఆరోపించారు. అంతేకాకుండా 7,500 మంది ఓటర్లను జాబితాలో చేర్చేందుకు అప్లికేషన్లు వచ్చాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో 12% ఓట్లలో అవకతవకలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు రాసిన లేఖలో బీజేపీ నేతలు డబ్బులు పంచుతూ ఓట్లను కొనుగోలు చేసే యత్నం చేస్తున్నారంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కు లేఖ రాయగా దానికి కౌంటర్ ఇస్తూ బీజేపీ మరో లేఖ రాసింది. అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, నూతన సంవత్సరం రోజున కేజ్రీవాల్ రెజల్యూషన్ తీసుకోవాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ ఆ లేఖలో కోరారు. ప్రతి నూతన సంవత్సరం వేళ మనమందరం కొన్ని రెజల్యూషన్స్ ను తీసుకుంటామని చెప్పిన వీరేంద్ర, చెడు అలవాట్లు మానేయాలని నిర్ణయించుకుంటామని, మంచి పనులు చేయాలని సంకల్పిస్తామని పేర్కొన్నారు. మోసగించడం, అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఈ కొత్త సంవత్సరం వేళ అరవింద్ కేజ్రీవాల్ కూడా తీర్మానం తీసుకోవాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని వీరేంద్ర సచ్దేవ్ ఘాటుగా లేఖ రాశారు. నూతన సంవత్సరం వేళ కేజ్రీవాల్ పలు తీర్మానాలు చేయాలని ఆ లేఖలో కోరారు. లిక్కర్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నందుకు ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు వాగ్దానాలు ఇవ్వడం మానుకోవాలని వీరేంద్ర సచ్దేవ్ సూచించారు. మరోవైపు రోహింగ్యా బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఆప్ ఓటర్ల జాబితాలో చేర్చుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు లేఖ రాసిన నేపథ్యంలో బీజేపీ నుంచి కౌంటర్ ప్రతిస్పందన వచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ డబ్బు పంచుతోందని, దీన్ని ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా అంటూ కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కు పలు ప్రశ్నలను సంధించారు. దీనికి ఘాటుగా బదులిచ్చింది బీజేపీ. మొత్తంగా కొత్త సంవత్సరం అలా మొదలైందో లేదో అప్పుడే ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఆప్ బీజేపీలో లేఖలు యుద్ధం మొదలుపెట్టాయి. అయితే ఈ తరహా ఆరోపణలు, విమర్శలు అన్నీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకే కావడంతో ఓటర్లు సైతం వీరిని నిశితంగా గమనిస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ బీజేపీ లేఖల యుద్ధం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది చూడాలి.
అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఆప్ పార్టీల మధ్య లేఖల యుద్ధం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందో లేక మరింత ముదురుతుందో చూడాలి.